ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారింది. సిపి గారేమో అక్కడ ఎటువంటి కెమెరాస్ లేవు అని చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది గుడివాడ దగ్గరలో గుడ్లవల్లేరులో ఉంది. 1998లో కట్టారు. గుడ్లవల్లేరు అసలు ఇది బేసిక్గా దీన్ని అన్న వాళ్ళ ఫాదర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళ నాగేశ్వరరావు వాళ్ళ ఫాదర్ అనమాట, శేషాద్రిరావు గారి పేరు మీద పెట్టారు. మన JNTUకి అఫిలియేటెడ్. మంచి మంచి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. MBA వాళ్ళకు కూడా ఉంది, ఇంకా IT, ఇంకా చెప్పాలంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దీంట్లో 2 విభాగాలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో. సో మంచి హై ఎడ్యుకేషన్ ఇచ్చే మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అక్కడే అకామిడేషన్, జెంట్స్ అకామిడేషన్ వేరే, లేడీస్ అకామిడేషన్ వేరేగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ పొద్దున్న నుంచి వచ్చిన ఆందోళనలు ఎవరైతే ఇలా చేస్తున్నారో విద్యార్థినులు, వర్షం కూడా తట్టుకుంటూ, అంటే బాగా వర్షం పడుతుంది అయినా సరే వీళ్ళు అంటే విరమించుకోవట్లా. ఏం జరిగింది అనేది పెడితే ప్రజెంట్ కథనాల్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు విద్యార్థులు, అంటే ఇది కథలు నిజమో కాదో తెలియనంతసేపు మనం వీళ్ళ పేర్లు చెప్పడానికి వీల్లేదు. అబ్బాయి ఇక్కడ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయి, అక్కడ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇప్పుడు వీళ్ళ హాస్టల్కి వాడు వెళ్ళడానికి లేదు, వాళ్ళ హాస్టల్కి ఈమె వెళ్ళడానికి లేదు. సో వీళ్ళందరికీ అనుకూలంగా ఉండే ఏకైక ప్రదేశం ఏంటంటే ఓయో. ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఓయోకి వెళ్ళారు. అక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా ఆ అబ్బాయి ఈ అమ్మాయితో చేసినటువంటి శృంగారాన్ని వీడియో తీసి తన ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళందరూ షేర్లు చేసుకొని ఎవరికో షేర్ చేస్తే అతను ఈ అమ్మాయికి చూపించి, ఈ అమ్మాయి నెంబర్ ఆ దగ్గర ఉంది, సేమ్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, చూపించేసి నీకు సంబంధించింది ఇది నా దగ్గర ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయి, బయట పెడితే నీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి కొంచెం బెదిరిస్తే, ఆ అమ్మాయి మరి ఏం కావాలో చెప్పు, నీకేమైనా డబ్బు కావాలా లేకపోతే ఇంకేమన్నా అంటే కొంచెం బెదిరిపోయి అడిగింది. తనేం ఎక్స్పెక్ట్ చేసిందంటే వాడు ఏమన్నా నన్ను పిలుస్తాడేమో అనుకుంది. కానీ వాడు అలా కూడా పిలవాల. నాకు నువ్వు వేరే సహాయం చేసి పెట్టు, మీ కాలేజీలో బాత్రూమ్లలో CCTV నేను ఇస్తాను, అది పెట్టు, అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర రూములలో ఏమేం చేస్తారో మాకు చూడాలని ఉంది, నువ్వు మాకు ఆ సహాయం చేయాలి అని చెప్పాడు. సహాయం అంటే డిమాండ్లానే చెప్పాడు. ఆమె ససేమిరా అంటే ఆమె వల్ల కాదు, ఈమె వీడియోలన్నీ బయటకు వస్తాయి. ఎందుకైనా మంచిది, నాది ఎట్లా బయటకు వచ్చింది కదా, మిగతా వాళ్ళది కూడా పెడదాం అనుకుందో లేదో తెలియదు, అంటే తను నిజంగా చేసిందో లేదో తెలియదు ఇప్పుడు వరకు, ఉన్న కథనం మాత్రమే. అంటే యాక్చువల్గా జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఏ విద్యార్థి నన్ను ఏం చేస్తుంది, ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడమో, ఇంట్లో చెప్పడమో, లేదు అంటే కనీసం చనిపోవడమో చేస్తారు ఇంకా చెప్పాలి అంటే. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఇలా మీ ఫ్రెండ్ ఎవరెవరికో వీడియోలు పంపిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి నాకు మళ్ళీ వచ్చింది, వాళ్ళు ఇలా పెట్టమంటున్నారు, ఏంటి సంగతి, నేను నీకు సహాయం చేస్తా, దీనికి ఇది CCTV కెమెరా, ఇది ఫోన్, దీనికి అటాచ్ ఉంటుంది, వైర్లెస్ కనెక్షన్, పలానా చోట నువ్వు అమర్చావంటే కొన్నాళ్ళ పాటు ఇందులో బ్యాటరీ ఉన్నంతకాలం మనకు పని చేస్తూ ఉంటుంది అని ఆయన చెబితే ఈవిడ ఘనకార్యం చేసింది. ఈవిడ చేసిన ఘనకార్యానికి 300 మంది న్యూడ్ వీడియోలు బయటికి వచ్చాయి అనేది ఇప్పటివరకు ఉన్న కథ. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారిగా డీకోడ్ చేస్తే, అమ్మాయితో పడుకున్నటువంటి వ్యక్తి ఓయో రూమ్లో తన వీడియోలను ఫ్రెండ్స్కి షేర్ చేశాడంటే ఇతనితో మళ్ళీ మాట్లాడదు బేసిక్గా. యాక్చువల్గా అదే కదా జరగాలి. అంతే, మాట్లాడదు. ఎరా నువ్వు చేసిన పనికి నాకు ఇంత అయింది, నిన్ను నమ్మి నేను ఓయో రూమ్కి వస్తే నన్ను ఇట్లా చేస్తావా, నన్ను వీడియో సరే తీసా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తావా అని అబ్బాయితో గొడవ పడుద్ది. అలా కాకుండా నన్ను ఇలా బెదిరిస్తున్నారు నీ ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాం చెప్పు అని చెప్పి అడగదు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ SP గారు చెప్పినటువంటి స్టోరీ ఏంటంటే, అమ్మాయిలు మీరు అస్సలు ఆందోళన చెందకండి, ఎలాంటి వీడియోలు లేవు, CCTV అంటే ఉన్నాయి అని బెదిరిస్తున్నారా, లేకపోతే ఎవరికైనా చూపించారా 1-2 అయినా? ఇతని ల్యాప్టాప్ని అంటే ఇప్పుడు ఎవరితో అయితే ఓయో రూమ్కి వెళ్ళాడో ఆ పిల్ల వీడియోలే ఉన్నాయి, ఇంకేం లేవు. సో ఇతని ల్యాప్టాప్, ఫోన్ ఇవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఎట్లాంటి కంటెంట్ లేదు బేసికలీ. అంటే హార్డ్ డిస్క్లు ఇవన్నీ చూసినా కూడా పోనీ
ఇతని స్నేహితుల దగ్గర కూడా వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించలా. అంటే వీళ్ళ దగ్గర ఏదో స్టోరేజ్ ఉందని 300 మంది వీడియోలు అంటే ఒకటి రెండన్నా బయటపడాలి కదా, ఏం లేవు అని ప్రజెంట్ ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. నిజంగా జరిగి ఉండొచ్చు, ప్రభుత్వం అధికారులే దాస్తున్నారు, లేకపోతే పాపం అంత ఎందుకు ఆందోళన చెందుతారు విద్యార్థులు అని ఒక క్వశ్చన్. నిజంగా ఆందోళన చెందితే, నిజంగా జరిగితే ఈ అమ్మాయి, ఈ స్టోరీ ప్రకారం ఈ అమ్మాయి మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. సరే ఏమీ లేదు అనుకుందాం, అనవసరంగా పిల్లలే రాదంతం చేస్తున్నారు అనుకుంటే ఎస్పీ గారి కోణంలో ఆలోచించినా కూడా ఎక్కడో ఏదో చిన్న పుకారు పుట్టుండొచ్చు. ఇలా మనకి వీడియోలన్నీ తీసారంట అంటే ఈ 300 వీడియోస్ లో కనీసం 1-2 కూడా బయటకైతే రాలేదు, అంతే కదా? రాలేదు. ఆ సీసీటీవీ ఎక్కడుందో కూడా రాలేదు, ఆ కెమెరా ఎక్కడుందో రాలేదు. మనకు వచ్చిన వార్త ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి అలా పైకి చూస్తే అది ఏంట్రా ఇది అని వింతగా కనిపిస్తే దాని గురించి మొత్తం అందరూ వచ్చి దాన్ని ఎక్కి తీసి ఇదా అని నిర్ధారించుకున్నారని. ఇప్పుడు అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ లేదు కదా, పోలీసులు వస్తే వాళ్ళు ఇది చిత్రీకరించిన వీడియో సంబంధించినటువంటి కెమెరా, అసలు అక్కడ కెమెరాలు ఉన్నాయి అని వీళ్ళు ఎట్లా నిర్ధారించుకున్నారు? ఎక్కడో ఒక పుకారు పుట్టింది, అది కాస్త బాగా వైరల్ అయింది. అసలు ఇది ఎవరు పుట్టించారు, ఎందుకు వైరల్ అయింది, ఎందుకు ఇంతగా నిరసనలు చేస్తున్నారు అనే దానిపైన ఇప్పుడు కొంచెం దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.